won't hear any more nonsense. మా అన్నయ్య గురించి మరొక మాట మాట్లాడితే I lose my control. Mind it. జ్యోతి గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. మీ అన్నయ్య మీద ఖర్చుతోనూ పగతోనూ మేము ఇక్కడికి రాలేదు. ఓ మంచి వ్యక్తిని దారుణంగా హత్య చేసే వాడి గురించి చెప్పడానికి వచ్చాం. చెప్పింది చాలగా ఇంకా నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారా? డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. మాధవ్ అంటే ఎవరనుకున్నారు? నాకు అన్ని మాత్రమే కాదు, అమ్మా నాన్న దైవం అన్ని కూడా. అవన్నీ నిజమే కావచ్చమ్మా. అంత మాత్రాన దోషి నిర్దోషి అనటం పొరపాటు. మామయ్య, మీరు కూడా అలా మాట్లాడకండి. పోయిన మనిషి ఈయనకి స్నేహితుడు, మీకు కొడుకు మాత్రమే కాదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని బతుకుని పెంచుకుని నా భర్త నాకు దేవుడు. అలాంటి దేవుణ్ణి మా శ్రీ సీతన ప్రాణం అనుకునే మా అన్నయ్య హత్య చేశాడంటే ఎలా నమ్మమంటారు మావయ్య? అక్క, నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పక. ఆయనకి కాస్త తలనొప్పి వచ్చినా, కొంచెం ఒళ్ళు వేడిగా ఉన్నా తట్టుకోలేకపోయేవాడు మా అన్నయ్య. ఆయన తోగుతూ భర్తగానే కాక ఒక ఆప్తమిత్రుడిగా భావించేవాడు. అలాంటి మా అన్నయ్య మీద ఇలాంటి నింద వేయడం అన్యాయం అని చెప్పాక. ఈ మాటలతో ఆవిడ్ని మమ్మల్ని ఒప్పించదు, కానీ సాక్ష్యాల మాట ఏమిటి? సాక్ష్యాలా? ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించొచ్చా? అంత మాత్రం చేత మీరు చెప్పింది నిజమో కాదు, మా అన్నయ్య దోషి కాదు. వాదనలో పేరు పొందిందని నీతో వాదించడానికి కదమ్మా వాళ్ళు వచ్చింది. నిజాన్ని సాక్ష్యాలతో సహా నీకు చెప్పడానికి వచ్చింది. ఏ సాక్ష్యమైనా నా మనస్సాక్షి ముందు నిలబడదు మావయ్య. మా అన్నయ్య నిర్దోషం నాకు తెలుసు. కోర్టుకు కావాల్సింది మనస్సాక్షి కాదని లాయర్ అయిన నీకు ప్రత్యేకించి నేను చెప్పవలసిన అవసరం ఎదుర్కొంటాను. మావయ్య, తొందరపడి ఏ నిర్ణయానికి రాకండి. మీకు దండం పెడతాను. కావాలంటే మా అన్నయ్య వచ్చేకి సాక్ష్యాన్ని చూపించి విషయం ఏదో కనుక్కుందాం. నేను దానికి ఒప్పుకోను. ఈ హత్యంత తెలివిగా ప్లాన్ చేసిన వాడు ఈ సాక్ష్యాల సంగతి ఏమాత్రం తెలిసినా కేసు కోర్టుకెళ్లేలోగా ఆధారం లేకుండా చేయగలరు. ఏదో స్వామి చెప్పినట్లు దొంగ చేతికి తాళం చేతులు ఇమ్మంటారా? మిస్టర్ గిరి, మైండ్ యువర్ టంగ్. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీరన్ని నా కట్టుకథల్ని సాక్ష్యాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నించకండి. వాటిని నేనే కాదు, ఏ కోర్టు నమ్మదు. అంటే మీకు ప్రత్యక్ష సాక్షి కావాలంటారా? ఎవరైనా ఉన్నారంటారా? నాకు అది నమ్మరేనంటారా? నేనే ప్రత్యక్ష సాక్షినైనా మీరు మాధవరావు తోబుట్టు కదా, ఎలా నమ్ముతారు? ఆయన తోబుట్టును కాకపోయినా నీ సాక్ష్యం మాత్రం నేను చస్తే నమ్మను. హాస్పిటల్లో మా అన్నయ్య నీ బతుకు బట్టబయలు చేశాడన్న కక్షతో నువ్వు పనిన పన్నాగం ఇది. నువ్వు సృష్టించిన ఈ సాక్ష్యాలు కాగితాలు అన్ని ఆ కుట్రలో ఒక భాగం మాత్రమే. I can prove it. Yes, I can prove it. దేవుళ్ళు అంట నేను వీళ్ళంత మాట్లాడుతుంటే నువ్వు కూడా నోరెత్తవేక. అయినా వీళ్ళ మాటలు నమ్మి నువ్వే రాగలిగావు. నేను వచ్చింది వీళ్ళ మాటలు నమ్మి కాదమ్మా, నిజాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ మనిషి మాటలు నమ్మి. ఆవిడనేది మేమనేది ఏమిటో నీకు ఇప్పుడే తెలుస్తుంది. గిరి, అతను ఎలా పిలువు. బాబ్జీ,